గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః, వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. భగవతానుగ్రహం చేత శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలైతేనే, మహిళలైతేనే, ఆడపడుచులైతేనే అందరూ కూడా ఇష్టంగా, ఆనందంగా, సంతోషంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. తప్పకుండా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇళ్ళన్నీ కూడా శుభ్రంగా కడుక్కుని, కొత్త ఆభరణాలు కొనుక్కుని, నూతన వస్త్రాలు కొనుక్కుని, పూజా మందిరాలు అందంగా తయారు చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని సంతోషంగా చేస్తూ ఉంటారు. ఈ వ్రతానికి అన్ని రకాల పిండి వంటలు, అన్ని రకాల పుష్పాలు, తోరాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆఖరికి పురోహితుల దగ్గరికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి టెన్షన్. ఎంచేతనంటే ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి పురోహితులు దొరకాలి అంటే చాలా కష్టం కదా. అందులోనూ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించేటటువంటి స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మాత్రం ఆచరిస్తారు, తప్పకుండా ఆచరిస్తారు. అయితే అదృష్టం కొలది విదేశస్తులు కూడా ఈ మధ్య మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించడం మూలాన్ని, అలాగే ఆచరించే వారికి తగ్గ పురోహితులు లేకపోవడం మూలాన్ని కొంతమంది ఈ వ్రతం ఆచరిస్తున్నారు, కానీ అంటే మంత్రాలు అవి లేక లేదా పురోహితులు లేక తనంతటి వారే చేసుకోవడం మూలాన్ని ఒక రకమైనటువంటి అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. అయితే మరి ఎవరైతే ఈ యొక్క పురోహితులతోటి వ్రతాన్ని చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి పురోహితులు దొరకకపోయినా ఏ రకంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి? దేశకాల వైపరీత్య సంగయ, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారాలి అని. అందుచేత మీ అందరూ కూడా అసంతృప్తిగా ఈ వ్రతాన్ని చేసుకోకూడదు, సంతృప్తిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని ప్రస్తుతం ఉన్నటువంటి మన టెక్నాలజీని, సోషల్ టెక్నాలజీని ఉపయోగించి, సోషల్ మీడియా టెక్నాలజీని మా శ్రీ తెలుగు ఆస్ట్రో ఛానల్ ద్వారా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని చూసి చక్కగా ఈ వ్రతం ఏ విధంగా చేస్తున్నామో చూసి మీరు కూడా ఆ రకంగా ఇంట్లో వ్రతాన్ని చేసుకుని వరలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతాన్ని ఆశిస్తూ, చిన్న గమనిక ఏమిటంటే ఈ వ్రతాన్ని మేము ఇలా వీడియో చేసాం కదా అని మీరందరూ కూడా వీడియో ఉంది కదా అని పురోహితులు పిలవకుండా, బ్రాహ్మణులు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే దాని ఫలితం అందదు అని, పురోహితులు లేనటువంటి పూజ కానీ, బ్రహ్మ లేనటువంటి కార్యం కానీ జయం అవ్వదు అని. కాబట్టి దయించి మీరందరూ కూడా మీ దగ్గరలో ఉండే పురోహితులు పిలిచి మాత్రమే వ్రతాన్ని ఆచరించండి. ఎవరికైతే మనం పిలిచినా లేకపోతే సమీపంలో పురోహితులు లేక కానీ, లేదా మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలోనూ వేరే దేశంలోనూ ఉన్నటువంటి వారు కానీ వాళ్ళకి పురోహితులు లభ్యమవ్వరు. కాబట్టి అలాంటి వారు మాత్రం ఈ వీడియోని పెట్టుకుని చేసుకోండి అని చెప్పి ఈ యొక్క ముఖ్య గమనికగా తెలియజేస్తూ, మీరందరూ అర్థం చేసుకుంటారని ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇప్పుడు ప్రారంభం చేద్దాం. అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా మీరు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సామాగ్రిని చెబుతాను, చక్కగా వినండి. ముందుగా వరలక్ష్మి వ్రతం ప్రారంభించేటటువంటి సమయంలో మీరు దగ్గరగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని, ఒక కలశ అంటే చెంబు, అలాగే దాంట్లో మామిడి కొమ్మ, కొబ్బరికాయ, జాకెట్ ముక్క, అలాగే గాజులు కూడా పెట్టచ్చు. ఈ కలశని ఏర్పాటు చేసుకోవడం, అలాగే తోరాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే వినాయకుడిని, పసుపు వినాయకుడిని తయారు చేసి దగ్గర పెట్టుకోండి. దీపారాధన ఏర్పాటు చేసుకోండి. పంచపాత్ర ఉద్ధరణి అంటే ఆచమనం చేసేటటువంటిది, అలాగే అగరవత్తులు, హారతి కర్పూరం, అలాగే ఆవు నెయ్యితో కలిపినటువంటి అక్షతలు, కొంచెం ఆవు పాలు, అలాగే ఏవైతే పిండి వంటలు నైవేద్యానికి చేశారో 3 రకాలు కానీ, 5 రకాలు కానీ, 9 రకాలు కానీ ఆ పిండి వంటలు కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే గంట, అలాగే హారతి ఇచ్చుకునేటటువంటిది కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే ముఖ్యమైనటువంటిది పుష్పాలు, దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పత్రి కానీ, పుష్పాలు కానీ, 9 రకాలు కానీ, 5 రకాలు కానీ మీకు ఏవి లభ్యమైతే అవి దగ్గరగా పెట్టుకోండి. అలాగే గంధాన్ని దగ్గర పెట్టుకోండి. ఈ సామాన్లన్నీ కూడా దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు ఏవైనా నగలు చేయించుకున్నా, ఆభరణాలు చేయించుకున్నా, లేదా కొత్త వస్త్రాలు, చీర, రవిక పెట్టుకున్న ఆ గాజులు మొదలగునవన్నీ కూడా అలంకార సామాగ్రి అమ్మవారికి పెట్టేటటువంటి అన్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి. పెట్టుకుని ఈ యొక్క వ్రతానికి సిద్ధం చేసుకుని మీరందరూ కూడా కూర్చుని ఈ వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు ఈ వ్రతాన్ని మేము ఈ యొక్క స్త్రీ ద్వారా, అంటే రామలక్ష్మి గారని ఈవిడ ద్వారా ఈ వ్రతాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలో చూసి మనం కూడా మన ఇళ్లలో ఈ వ్రతాన్ని ఆచరిద్దాం.
ఇప్పుడు మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో చూస్తూ ఈ వ్రతాన్ని ఆచరించండి. వ్రతాన్ని ప్రారంభం చేద్దాం. ముందుగా దీపారాధన ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకుని దీపాన్ని వెలిగించండి. అమ్మా మీరు కూడా దీపాన్ని వెలిగించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరుతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిరాపః భక్త్యా దీపం ప్రయత్స్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరగాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా మా దీపానికి కాస్త గంధం రాసి కుంకాన్ని అలంకారం చేయండి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. అలంకరణం కృత్వా రెండు అక్షతలు వేయండి. అలాగే దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. చాలా ఆచమనం చేయండి. 3 సార్లు చేతిలో పోసుకుని తాగండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా చేసుకుని ఇక్కడ బియ్యం పళ్ళల్లో పెట్టుకుని మనం ఆచమనం చేయాలి. ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షతలు పూజ చేయండి. ఈ అక్షతలని ఇలా 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండాలి. కొంచెం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య అక్షతలు ఎడం పక్కకి వేసేసుకోండి. ప్రాణానాయమ్య ముక్కు పట్టుకోండి. అలాగా ఓం భూ ఓం భవః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వర ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అర్ఘ్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విళంబినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. ఇప్పుడు ఎవరైతే మీరు ఈ యొక్క వ్రతాన్ని చేసుకునేటటువంటి తిథి వారము నక్షత్రం ఉన్నాయో ఏ రోజైతే వ్రతాన్ని చేసుకుంటున్నారో ఆ యొక్క తిథిని చెప్పుకోవాలి మనస్సులో. అలాగే ఆ రోజు ఏ వారం అయితే సాధారణంగా మనం శుక్రవారం నాడు చేసుకుంటాం కాబట్టి భృగువాసరే అని చెప్పుకోవాలి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీ గోత్రం వాలఖ్యస్ గోత్రోద్భవతి రామలక్ష్మీ నామధేయవతి. అలాగే మీరు కూడా మీ మనస్సులో మీ యొక్క గోత్రము మీ పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య సకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య
సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. అలాగా ఉంగరం వెళ్తూ నేను ముట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈసారి ఆ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ ముట్టు పెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈ యొక్క పంచపాత్ర దగ్గర గంధం రాసి 3 చోట్ల కుంకుమ ముట్టు పెట్టండి. గంధద్వారా అందరాదృశా నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహవప్పయే శ్రియం. అలాగే అందులో పుష్పం కొంచెం గంధం 2 నక్షత్రం వేయండి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగే చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య హస్తం అలాగా చేయి పైన ఆచ్ఛాదన చేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిక్యతే యుక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యూనవర్మవిగాహతే అభిద్రోణాకణిక్రతదు. ఓం ఆపో వా యదకుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యవాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం తీసేసేయండి. ఆ పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన దేవం. అందులో నీళ్లు దేవుడి మీద జల్లండి. ఆ చిత్రపటం మీద కలశ మీద గణపతి మీద కూడా జల్లండి. దేవం ఆత్మానం మీ మీద జల్లుకోండి. మీ మీద ఆ నీళ్లు జల్లుకుని పూజాద్రవ్యాల మీద కూడా ఆ నీళ్లు జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఎందుచేతనంటే మనం తెచ్చినటువంటి ఈ యొక్క దేవతారాధనకు సంబంధించినటువంటి ఈ ఫలాలైతేనే పుష్పాలైతేనే ఇవన్నీ కూడా అపవిత్రంగా ఉన్నటువంటివన్నీ కూడా పవిత్రంగా తయారవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల పవిత్ర గంగాజలాలన్నింటినీ కూడా మంత్రం ద్వారా ఆ యొక్క కలశలోకి ఆరాధన చేసి ఆ పవిత్ర జలాలను ఎప్పుడైతే మనం సంప్రోక్షణ చేసుకుని పూజాద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసామో మనము అలాగే ద్రవ్యాలు ఈ యొక్క స్థానము అన్నీ కూడా శుద్ధి అవుతాయి, పవిత్రమవుతాయి అని ఇప్పటిదాకా మనం కలశారాధన చేసాం. ఇప్పుడు గణపతి పూజ ప్రారంభం చేస్తాం. ఓ పుష్పం పట్టు నమస్కారం చేయండి. పట్టుకుని అలా మనస్సులో ప్రార్థన చేసుకోండి గణపతిని తలుచుకుని. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. 2 నక్షత్రం వేయండి. అలాగా ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈ ఆవు పాలు కొంచెం చల్లండి. పాదయో అలా దగ్గరగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఆవు పాలు కొంచెం చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. నీళ్లు చల్లండి. సారి ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చిక్షసే యోమశ్రవతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్సక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. గోక్షేరక స్నానం సమర్పయామి. గోక్షేరక స్నానానంతరం శుద్ధాధిక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఎవరైనా కనుక చేసినట్టయితే ఈ యొక్క వస్త్రాలు పట్టుకు నమస్కారం చేయండి. ఒకవేళ చేయకపోతే కనుక ఈ యొక్క పుష్పాన్ని పట్టుకు నమస్కారం చేయండి. ఓ పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం ఉపైతు మాం దేవసగః కీర్తిశ్చమనాసః ప్రాతర్భూతోత్మలాచేస్మిన్ కీర్తిమృతం ధాతుమే. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. అలాగే యజ్ఞోపవేతాలు కనుక చేసినట్లయితే యజ్ఞోపేతం పట్టు నమస్కారం చేయండి, లేదా అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామి. సారి గంధాన్ని పుష్పం ముంచి ఆ పుష్పాన్ని అలా వేసేసేయండి వినాయకుడి దగ్గర. ఈ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసేసేయండి. గంధద్వారాందురాదృశాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేగం సర్వభూతానాం
తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. ఆభరణార్థం అలంకరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. సరే కొంచెం అక్షతలు పూజ చేయండి వినాయకుడి దగ్గర. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. సారీ దగ్గరగా ఉన్నటువంటి 2 అగరవత్తులు వెలిగించుకోండి. అగరవత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యే నానాగంధేషు సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతితో చూపించండి. గణపతికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యే నానాగంధేషు సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఒకసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం అన్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. 2 నీళ్ళ చుక్కలు అలా వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అలా గణపతికి చూపించి అలా వదిలిపెట్టండి. శుద్ధాచమనీయం సమర్పయామి. కాలే నైవేద్యం దదాతి. ఈ అరటిపళ్ళు అలాగే బెల్లం ముక్క పెట్టుకుని నీళ్లు జల్లండి. అలాగా గణపతి దగ్గర చిన్న బెల్లం ముక్క 2 అరటిపళ్ళు పెట్టుకుని అలా నీళ్లు జల్లి 5 సార్లు స్వామివారికి చూపించాలి. ఓం భూర్భువస్సువః. నీళ్లు జల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదిలిపలే నివేదయామి. ఒక ఆకు పుచ్చుకుని ఒక తమలపాకు లాంటిది పుచ్చుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ 2 నిల్చుకులా వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అలా గణపతి చూపించి వదిలిపెడుతూ ఉండాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎందుచేత నీళ్లు వదిలిపెట్టాలి అంటే మనం ఎలాగైతే భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం పానీయం నీళ్లు తాగుతామో అలాగే మనం గణపతికి పెట్టినటువంటి ఆహారం ఆయన తింటున్నాడు అనేటటువంటి భావన చేస్తూ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అలాగే హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. అంటే భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా మనం గణపతికి చూపించి 2 సార్లు నీళ్లు వదిలిపెట్టాలి. ఆ తర్వాత తాంబూలాన్ని అక్కడ పెట్టాలి. పెట్టినటువంటి తాంబూలాన్ని ముట్టుకోవాలి. ఇక్కడ తాంబూలం పెట్టాము కదా మనం. ఈ తాంబూలాన్ని ముట్టుకొని ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి తాంబూలాన్ని అలా ముట్టుకోండి. ఒకవేళ తాంబూలాన్ని అక్కడ పెట్టకపోతే 3 తమలపాకులు 2 పోక చెక్కలు పెట్టి ఆ గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. ఓం భూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలేర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. చాలండి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి అమ్మా. ఓం సమ్రాజంజ విరాజంజ విశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి సంతతేరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నేలచుక్క జల్లి పక్కన పెట్టుకుని ఇలా పెట్టి పర్వాలేదు. కళ్ళగద్దుకోండి అలాగా. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షు శిరషిధారయ. ఓ పుష్పం పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి.
ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే బబాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతి నమో నమః. మనఃపూర్వక వేసేసేయండి. అలాగా సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి లంపలు వేయించుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి కొంచెం అక్షతలు తీసుకోండి చేతితోటి. అలాగే నీళ్లు పోసుకుని అక్కడ ఉన్నటువంటి పరివేడంలో వదిలిపెట్టేయండి. మంత్రహేడం క్రియాహేడం భక్తిహేడం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో అవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. అక్కడ పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. మీరు గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలని మీరు శిరస్సు మీద వేసుకుని అలాగే మీ పిల్లలకి కూడా శిరస్సు మీద వేయచ్చు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి దగ్గర పెట్టినటువంటి పూజ చేసిన పుష్పాన్ని. అలాగే ఆ పళ్ళాన్ని అలా పైకెత్తి కింద పెట్టండి. అలా 3 సార్లు. యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః స్థాన ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటిదాకా కూడా గణపతి పూజ పూర్తయింది. మనం ఏం చేసినా ఆదవ పూజ్యో గణాధిపః. గణపతిని పూజ చేయకుండా ఏ వ్రతము కానీ ఏ నోము కానీ ఏ యాగము కానీ ఏదీ కూడా పని చేయదు. కాబట్టి గణపతికి శశాస్త్రీయంగా చక్కగా యథాశక్తిగా మనం పూజ చేసుకున్నాం. ఇప్పుడు ఆ పసుపు వినాయకుడిని తీసి మీ కలశ దగ్గర కానీ లేదా మనం పెట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర కానీ పెట్టేసుకోవాలి. ఇలా ఇలా పక్కకి పెట్టేసుకోండి. ఈ పక్కకి ఇలా ఇచ్చేయండి. ఇలాగ పక్కన పెట్టుకుని ఈ పళ్ళాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేసేయాలి. ఇచ్చేసేయండి ఆ పళ్ళని నాకు. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్లో బ్రాహ్మణులు లేకుండా వీడియో పెట్టుకుని ఈ యొక్క పూజ చేసుకునేవారు ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యము అలాగే ఒక తాంబూలంలో కాస్త దక్షిణ పెట్టి మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకి తర్వాత ఎప్పుడైనా సరే మీకు లభ్యమైనప్పుడు ఆ బ్రాహ్మణులకి ఇచ్చేయండి. ఇవి మీరు తినడానికి పని చెయ్యవు, అంటే అర్హత ఉండదు. అందుచేత ఇది బ్రాహ్మణ ద్రవ్యం అవుతుంది. అందుచేత ఎవరో ఒకరు బ్రాహ్మణులు మాత్రం మీరు పంపించేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటాం. ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ఇక్కడ సిద్ధం చేసుకోవలసింది ముఖ్యంగా తోరాలు, కలశ, అలాగే పుష్పాలు, అలాగే పిండి వంటలు, అలాగే పళ్ళు మొదలగునవన్నీ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం దగ్గర పెట్టుకోవాలి. అలాగే చీర, రవిక, ఇందాక చెప్పినట్టుగా అలంకారం సామాగ్రి ఏదైతే ఉందో మీరు కొత్తగా కొనుక్కున్నటువంటి ఆభరణాలు కానీ అలాగే అమ్మవారి యొక్క రూపు కానీ మొదలగునవన్నీ కూడా ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టుకుని మనం పూజ ప్రారంభం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రధానంగా వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. మళ్ళా అక్షతలు వెనకాలకి వేసుకోండి. ఎడమ పక్కకి వాసన చూసి వెనక్కి వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమా పూజ్యో తేన సోమృతం బ్రహ్మ భూద్భువస్సౌరవం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబర ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అర్జబ్రహ్మణః ద్వితీయ ప్రారబ్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతపర్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విళంబినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే తిథి ఏదైతే ఉందో ఆ రోజు మాత్రం తిథి చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశిష్టాయ శుభజితో శ్రీమాన్ శ్రీపతః. మీ గోత్రము పేరు మళ్ళా చెప్పుకోండి. వాలఖిల్యసు గోత్ర వాలఖిల్యసు గోత్రోద్భవతి రామలక్ష్మీనామధేయవతి. అలాగే మీరు కూడా మీ గోత్రము అలాగే మీ పిల్లల గోత్రము మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క గోత్రాల పేర్లు కూడా
మనస్సులో ఒక్కసారి ఉచ్చరించుకోండి. అలాగే ఉచ్చరించుకున్న తర్వాత మమ సహకుటుంబస్య అనే మాట అనుకుంటే సరిపోతుంది. మమ సకుటుంబస్య సకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం నమస్కారం చేసుకుని చెప్పండి. మమ వరలక్ష్మి పరాంబిక సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. నీళ్ళు ముట్టుకుంటా అలాగే వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే తదంగ ప్రతిభాశోధనం కరిష్యే. ఈసారి ఏదైతే రూపు ఉందో బంగారం రూపు అమ్మవారి యొక్క రూపు ఉందో అది ఎడమ చేతిలో పెట్టుకోండి. ఈ ఆకులో వేసుకుని తమలపాకులో వేసుకుని అలాగే తోరాలు కూడా 9 వర్ణములతో కలిగినటువంటి తోరాలను కూడా ఈ యొక్క అందులో పెట్టుకుని వాటిని సంప్రోక్షణ ఆవు పాలతోటి సంప్రోక్షణ చేయండి. ఆవు పాలు కనుక ఎవరికైనా లభించకపోతే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను కూడా జల్లచ్చు. ఫలోదకమైనా పనిచేస్తుంది, ఆవు పాలైనా కూడా పనిచేస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ ఆవు పాలు లభ్యమయ్యాయి కాబట్టి వాటిని సంప్రోక్షణ చేయండి. మేము చెప్పినట్టు మంత్రాలు చెప్పినంతసేపు కూడా కొంచెం కొంచెంగా సంప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామృణయం భబాబాజస్య సంగతే దధిక్రావన్నో ఆకారశం జిష్ణోరస్వస్య వాజినః సురభినామకాకృత ప్రణాయోగో శతార్షతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్య వితాత్మన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుమాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్త ముదోషజ మధుమత్పార్ధివగుంరజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగోస్తు సూర్యః మాద్వేర్గామో భవంతనః స్వాదుపపస్సు దివ్యాయ ధర్మణే స్వాదురింద్రాయ సోహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలండి, నీళ్ళు జల్లండి. సారి ఆపోహిష్టామయ భువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోపశమదమోరసస్తస్య భాజయతే హరః ఉషతీర్మ మాతరః తస్మా అరంగమామ ఓయ సక్షయాయ ధన్వథ ఆపో జనయథాచనః. సారి తోరాలు తీసి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టుకోండి. అలాగే అందులో ఆవు పాలు ఉంచేయండి, కొంచెం కిందకి పోసేయండి, కొంచెం నీళ్ళు పోసి కాస్త ప్రోక్షణ చేయండి, కడగండి. తరువాత ఆ తమలపాకు తీసి కొత్త తమలపాకు పెట్టుకుని ఆ అమ్మవారికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఆ రూపుకి. అలాగే ఈ స్థానంలో మీరు ఎవరైనా ఆభరణాలు చేయించుకున్నా, నగలు చేయించుకున్నా, గాజులు చేయించుకున్నా మొదలగు ఏవైనా బంగారు పాకరణ ఏవైనా కూడా కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అది యొక్క అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. ఆ తమలపాకుతో సహా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఓ పుష్పం పుచ్చుకుని నమస్కారం చేయండి. సారి పుష్పం తీసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని, వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని మనస్సులో స్మరణ చేసుకుంటూ నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాభట్టారక దేవతాభ్యో నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. ఆ యొక్క వేసేసేయండి. అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర కానీ రూపు దగ్గర కానీ కూడా వేసి నమస్కారం చేయండి. మళ్ళా ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వంపురుషాణః వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమో నమః. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ లేదా ఫలోదకం కొబ్బరికాయ నీళ్ళు కానీ ఏ ఉంటే అవి జల్లండి. అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర రూపు దగ్గర ఆవు పాలు జల్లండి. ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేత ధాతన. సారీ ఆవు పాలను జల్లండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవే భువపయే శ్రీర్మాదేవే చ సదాం పాదయో పాద్యం సమర్పయామి. కాంసోస్పితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హ్యవపయే శ్రియం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం తామ్రణే ముఖే ఆచమనీయం సమర్పయామి. సరే నీళ్ళు చల్లండి. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసారదంతు బాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమో నమః.
గోక్షేరక స్నానం సమర్పయామి. గోక్షేరక స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. సరే, ఏవైతే మీరు వస్త్రాలు తెచ్చుకున్నారో మీ కొత్త చీరలు కానీ పట్టు చీరలు కానీ అవన్నీ కూడా వాటికి కాస్త ఈ పసుపు రాసినట్లయితే కనుక, పసుపు అలంకారం చేసినట్లయితే కనుక అవి పట్టుకుని అమ్మవారికి చూపించి పక్కన పెట్టేసేయండి. ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమినాథ ప్రాతర్భూతోస్మిలాశ్చేష్మిన్ కీర్తిమరుద్ధం దధాతుమే వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలా పక్కన పెట్టేసుకోండి. అలాగే గాజులు అక్కడ రవికిల దగ్గర పెట్టారు కాబట్టి కలశ దగ్గర గాజులు కూడా పుట్టు నమస్కారం చేయండి. క్షుప్రభాషామలాన్ జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వారణ్యతమే గృహాత్ వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమః కంచుకం సమర్పయామి. అలాగే ఎవరైనా బంగారు ఆభరణాలు కనుక చేయించుకున్నట్లయితే ఈ సమయంలో అమ్మవారి దగ్గర పెట్టుకోండి. కంచుకం సమర్పయామి, ఆభరణం సమర్పయామి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శా నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహపయే శ్రియం వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఇంకో పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కామమాకోతిం వాచ సత్యమసీమహి పశూనాగుం రూపమన్నస్మయ శ్రీ శ్రీయదామ్యజః వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. కర్ధమేన ప్రజాభూతామయ సంభవ కర్ధమ శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలిని వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమః పుష్పైస్సైద పత్రైస్సైద కుంకుమై పూజయామి. సారి మొట్టమొదట పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేయండి. సారి ఆ పుష్పాలని ఒక్కొక్క పుష్పాన్ని కూడా ఇలా తీసుకుని ఇలా మనసులోంచి తీస్తున్నట్టుగా భావన చేస్తూ అమ్మవారి మీద పూజ చేయండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జాననీ పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయే నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం సువాసినాయే నమః నాసికాం పూజయామి. ఓం సుముఖ్యే నమః ముఖం పూజయామి. ఓం శ్రియే నమః ఓష్టౌ పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రం పూజయామి. ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యే నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. సారి పత్రి తెచ్చుకున్నట్లయితే పత్రి, అలాగే కుంకుమను కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. పత్రిని అలాగే కుంకుమని కూడా పూజ చేస్తూ ఉండండి. సారి ఓం ఓం అనుకుంటూ మనస్సులో అలా స్మరణ చేసుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచియే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయ్యే నమః. ఓం లక్ష్మ్యే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావృత్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దేప్తాయే నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్ష్యే నమః. ఓం క్రోధసంభవాయే నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దేప్తాయే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మలలయాయ నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మహస్తాయే నమః. ఓం పద్మాక్ష్యే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయే నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధరాయే నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదరియే నమః. ఓం చతుర్భుజాయే నమః. కొన్ని పుష్పాలు ఉంచుకోండి.
మిగతాది కుంకుమ పూజ చేయండి. ఈ రూపు దగ్గర 3 వేళ్లతోటి కుంకుమ పూజ చేయండి. ఓం చంద్ర రూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందు శీతలాయే నమః, ఓం ఆహ్లాద జనన్యే నమః, ఓం పుష్పే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్త్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్ట్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బెల్వలలయాయే నమః, ఓం వరారోహాయే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధరధాన్యకృత్యే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రాణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం శుభవేత్మగతానందాయే నమః, ఓం వరలక్ష్మ్యే నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం శుభాయే నమః, ఓం హిరణ్యప్రాకారాయే నమః, ఓం సముద్రతనయాయే నమః, ఓం జయాయే నమః, ఓం మంగళాయే నమః, ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం విష్ణుపత్యే నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్యధ్వంసన్యే నమః, ఓం సర్వోపద్రవారణ్యే నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః, ఓం భువనేశ్వర్యే నమః, శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః, ఓం భవస్య దేవస్య పత్నియే నమః, ఓం సర్వస్య దేవస్య పత్నియే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః, ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః, ఓం భీమస్య దేవస్య పత్నియే నమః, ఓం మహతో దేవస్య పత్నియే నమః, శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ అక్షత పూజాం సమర్పయామి. చాలండి. మళ్ళా అగరబత్తులు వెలిగించండి. ఈ పూజ అంతా కూడా మనం పెట్టుకున్నటువంటి కలశ దగ్గర, చిత్రపటం దగ్గర, అలాగే మనం పెట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క రూపు దగ్గర కలిపి మనం చేసుకుంటాం. అలాగే కొంతమందికి కైవొత్తి అనేటటువంటి ఆచారం కూడా ఉంటుంది. అగరవత్తులు వెలిగించేటటువంటి సమయంలో, అంటే దాన్ని దీపం అని కూడా అంటారు. ఆ ఆచారం ఉన్న వాళ్ళు అగరవత్తులతో పాటు కైవొత్తు కూడా వెలిగించుకోవచ్చు. లేదు ఆచారం లేనటువంటి వారు మామూలుగానే అగరవత్తుల యొక్క పొగని చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేదవసమే గృహే నచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ లక్ష్మీపరాంబికా దేవతాభ్యో నమః, వరలక్ష్మీపరాంబికా దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీపరాంబికా దేవతాభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. కాలే నైవేద్యం దధాతి. ఈసారి మీరు ఎవరైతే పిండి వంటలు తయారు చేసుకున్నారో అవి 3 రకాలైనా 5 రకాలైనా 9 రకాలైనా ఎన్ని రకాలైతే పిండి వంటలు చేసుకున్నారో పిండి వంటలు, అలాగే స్వీట్లు కానీ లేదా ఈ యొక్క పళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టుకుని, ముఖ్యంగా కొబ్బరికాయ కూడా ఇక్కడ మనం కొట్టాలి. కొబ్బరికాయ తెచ్చుకున్న వాళ్ళు కొబ్బరికాయని కొట్టండి. Right. కొబ్బరికాయలు, అరటిపళ్ళు మొదలగు ఏవైతే నైవేద్యానికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా పెట్టుకుని వాటి మీద పుష్పంతోటి కానీ ఆకుతోటి కానీ నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసి. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. అవసరార్థం చిత్రాన్న సహిత క్షీరాన్న సహిత మధురఫలాన్ని వేదయామి, అతిరసాన్ని వేదయామి, నారికేళ సహిత కదలీఫలాన్ని వేదయామి, గుడోపహారాన్ని వేదయామి.
సకల ద్రవ్యాన్ని నివేదయామి అతిరసాన్ని నివేదయామి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ నీళ్ళతో కుదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. ఉద్ధరణతో నీళ్ళ అమ్మవారు చూపించి వదిలిపెడుతుండండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే తాంబూలం పట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. పూగే ఫలైశ్చ కర్పూరైర్ ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభో తంగాబోధాస్యోస్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. అలాగే హారతి కర్పూరాన్ని వెలిగించండి అందరూ కూడా. చూపించండి. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మదవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుష్యో దదాతి సమ్రాజం దివరాజం జాభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాక్షస్యాం కేతయా మాసగం సృజామసి. నీళ్ళతో జల్లి కలగెత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్తరిషిధారయా. సరే పుష్పాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పాలు అక్షతలు పట్టుకుని లేవండి. లేచి నుంచోండి. మంత్రపుష్పము అంటారు దీన్ని. ఈ పుష్పాలు అక్షతులు చిరాల పైసా వగేరా పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయాలి. ఓం యశ్చుత ప్రయదాధోర్తాజుహయాదాజ్యమన్వహం శ్రియ పంచదచంజ శ్రీకామ శతతంజభేద్ ఆనందకృతమచ్చేవ చిక్లేదే విశ్రుతా అదే తేత్రయ పుత్ర శ్రీయం శ్రీదేవి దేవత పద్మానినే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే తమ్మాం భజస్వ పద్మాక్షి యన సౌఖ్యం లభామ్యహం అశ్వధాయ చ గోదాయే ధనధాయే మహాధనే ధనం మే చుషదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తిస్వాయామి గోరదం ప్రజానాం భవసి మాత ఆయుష్పందం గరోధమాన్ చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వయనతే యసోమం బపుసోమం బపుసవృత్రః స్వామిన్ ధన సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధోనతమాత్సర్యం నలోభో న సభాపతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా వరుషం తు దేవభావరజిగో భ్రస్య విద్యుతః రోహం తు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయతాక్షి విశ్వప్రియే విష్ణుపునానుకూలే తద్మాధపద్మం మయి సన్నిధత్స్వాత్ యాసా పద్మాసనస్థా విపులగడతడి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్థానభరణమితా సంభ్రమస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణికణగజైः స్థాపితా హే మకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవపణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబణీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశో పాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరియంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః వేసేయండి. సువర్ణ మంత్రపుష్పము సమర్పయామి. అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. వేసేసేయలాగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మోకాళ్ళ మీద ఉంగి నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. కూర్చొని లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం
మత్వ క్షమస్వ జగదీశ్వరీ అపరాధ ప్రార్థన పూర్వ నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. అక్షతలు చేతితో తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెల్లో వదిలిపెట్టేసేయండి దాకట్లాగా. మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ్య భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి. ఒకవేళ మంత్రం ఏమైనా తప్పు జరిగినా లేదా క్రియ ఏమైనా తప్పు జరిగినా ద్రవ్యం ఏదైనా లోటు జరిగినా పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. పూజ అయితే పూర్తయింది, భావన మంచి భావనతో పూజ చేశాను కాబట్టి అనుగ్రహించమ్మా అని మనం మనసులో స్మరణ చేసుకుంటాం. ఇక్కడతోటి ఈ యొక్క అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం పూర్తయింది, పూజ పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అందరూ కూడా ఆ యొక్క రూపు దగ్గర పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకుని ఆ యొక్క అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి పుష్పాన్ని తనలో పెట్టుకోండి. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఇప్పటిదాకా కూడా వ్రతంలో ప్రధానమైనటువంటి పూజ పూర్తయింది. ఇప్పుడు వ్రత కథ ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ వ్రత కథ ప్రారంభమయ్యేటటువంటి సమయంలో అక్కడ తోరాలు పెట్టినటువంటి తోరాలను తీసుకెళ్ళి దక్షిణ హస్తం అంటే కుడి చేతికి కట్టుకోండి. ఈ వ్రత కథ పూర్తయిన తర్వాత కూడా కట్టుకోవచ్చు కాబట్టి ముందర కథ శ్రద్ధగా వినండి. అక్షతల పొడికి నమస్కారం చేయండి. కథ వినేవారందరూ కూడా అక్షతల పొడికి నమస్కారం చేయండి. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వం ఒకానొక సమయంలో శౌనికాది మహాములందరూ కూడా నైమిషారణ్యంలో కూర్చుని సూత మహామును చూచి ఇలా అడుగుతున్నారట, ఏమయ్యా భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి ఐశ్వర్యం కలిగేటటువంటి సంతానం కలిగేటటువంటి దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని చెప్పి అడిగారట. అయితే పూర్వకాలంలో ఋషులందరూ కూడా చక్కగా నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఆ తపస్సు మధ్యలో సూతుల వారంటే గురువుగారైన ఆయన అడిగి అనేక రకాల పౌరాణిక విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. ఆ మహానుభావుడు సూతుల వారి ద్వారానే మనకి ఇన్ని రకాల వ్రతాలు నోములన్నీ కూడా తెలిసాయి. అయితే ఈ రకంగానే శిష్య పరంపర అయినటువంటి వారు అడగగా సూతుల వారు తెలియజేస్తున్నారు ఏమని, ఏమయ్యా ఈ వ్రతాన్ని మొట్టమొదట పరమేశ్వరుడి ద్వారా మనకి ఆనతి ఇవ్వబడింది. ఆ యొక్క కథ వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెబుతాను. దీన్ని వరలక్ష్మి వ్రతం అంటారు. ఆ వ్రత కథా వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెబుతానయ్యా, శ్రద్ధగా వినండి అని సూతులు వారు చెప్పడం మొదలుపెట్టారట. ఒకానొక సమయంలో కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుద్దరు కూడా చక్కగా ఆసీనులై కూర్చుని ఉన్నారట. ఉన్నప్పుడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూచి ఇలాగే అడిగిందిట, ఏమని, నాథా భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి ఐశ్వర్యం కలిగేటటువంటి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేటటువంటి దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా అని అడిగిందిట అమ్మవారు. అప్పుడు పరమేశ్వరుడు, దేవి చాలా చక్కని విషయాన్ని అడిగావు. భూలోకంలో స్త్రీలకి సకలైశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలు కలిగేటటువంటి వరలక్ష్మి వ్రతం అనేటటువంటి ఒక వ్రతము కలదు. ఆ వ్రతం కనుక వారు చేసినట్లయితే నువ్వు అన్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పాడట. చెప్పడంతో అమ్మవారు చాలా సంతోషించి నాథా చాలా చక్కని విషయాన్ని చెప్పారు. అయితే ఈ వ్రతము ఏ రకంగా చేయాలి, ఏ కాలంలో చేయాలి, ఏ దేవతని ఆరాధించాలి, ఏ రకంగా ఈ వ్రతాన్ని చేయాలో కూడా వివరంగా చెప్పండి అని అడిగిందిట. తప్పకుండా చెబుతాను. ఒకానొక సమయంలో ఈ యొక్క మగధ దేశమున కుండనం అనే ఒక పట్టణం కలదు. ఆ పట్టణంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఏ రకంగా ఉండేదయ్యా అంటే కనుక పాతివ్రత్య నియమాలతోటి కలిగి ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి ఆ యొక్క ఇంటి పనులన్నీ కూడా చేసుకుని కాలకృత్యాలన్నీ కూడా చేసుకుని ఆ యొక్క భర్తని అత్తమామలని అందరినీ కూడా దైవంతో సమానంగా కొలుస్తూ ఆ యొక్క వాళ్ళందరికీ కూడా అనేక రకాల పరిచర్యలు చేస్తూ ఉండేది. ఇక్కడ మనం భర్తని పూజ చేయండి, అత్తమామని పూజ చేయండి అంటే ఓ రకంగా మన భావన కలుగుతుంది. ఏమిటంటే ఏదైనా రోజు కూర్చోబెట్టి పళ్ళల్లో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి పూజలు పురస్కారాలు చేయాలా అనేటటువంటి భావన కలుగుతుంది. ఇక్కడ పూజ అంటే అర్థం ఏమిటంటే భర్తకి ఏ రకమైనటువంటి సౌఖ్యం కావాలో, ఏ రకమైనటువంటి ఆహారం కావాలో, ఆయన యొక్క భద్రత ఏమిటో
ఆయన ఇష్టమేంటో తెలుసుకుని మెలగడం, ఎదురు సమాధానం చెప్పకుండా మితముగా ప్రియముగా మాట్లాడుతూ కోప్పడకుండా, అంటే స్త్రీ ఏ రకంగా అయితే శాంతమూర్తిగా ఉండాలో ఆ రకంగా వ్యవహరించడమే పూజ ఇక్కడ. అలాగే అత్తమామలకు చేసేటటువంటి పూజ కూడా వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, అలాగే వారికి ఏదైతే వారు చెబుతున్నారో ఆ యొక్క వాళ్ళ విధానంలో నడుస్తూ ఉండడం, ఆ రకంగానే వాళ్ళకి కూడా కావలసినటువంటి పరిచర్యలు చేస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదంలో ఉండడం అనేటటువంటిది పూజ అవుతుంది తప్ప మనం పూజ అనేటటువంటిది ఏమిటంటే అత్తమామల్ని వాళ్ళని కూర్చోబెట్టేది పూజ చేయాలనే భావన కాదు. అంటే వాళ్ళని గౌరవిస్తూ పాతివ్రత్య నియమాలు పాటించడమే పూజ అంటారు. అలాగే ఈ యొక్క చారుమతి కూడా ఆ భర్తని అత్తమామలని అందరినీ కూడా దైవంతో సమానంగా కొలుస్తూ సేవ చేస్తూ ఉండేటటువంటిది. అలాగే ఈ ప్రతిరోజు కూడా మితముగా మాట్లాడేటటువంటిది, అంటే ఎక్కువగా మనకిలా మాట్లాడకుండా ఏదైనా అత్యవసరమైతేనే మాట్లాడేది. ఏం చేసేదయ్యా అంటే లోపల నామస్మరణ చేసుకుంటూ ఉండేది, భగవన్ నామస్మరణ చేసుకుంటూ తన పనుల్లోనే నిమగ్నమవుతూ భక్తిగా శ్రద్ధగా ధర్మంగా ఉంటూ ఉండేది. కాబట్టి చూడండి, ఎవరైతే ధర్మంగా ఉంటారో, ఎవరైతే భక్తిగా ఉంటారో భగవంతుడికి వాళ్ళ మీద ప్రీతి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టే ఆ చారుమతి మీద కూడా వరలక్ష్మి అమ్మవారికి అనుగ్రహం కలిగింది. ఎలాగైనా సరే ఈ చారుమతిని అనుగ్రహించాలి అనుకుంది అమ్మవారు. అనుకుని రాత్రి సమయంలో కలలో కనిపించి, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. కాబట్టి శ్రావణ మాసమునికి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను అర్చన చేస్తే, నన్ను పూజ చేస్తే నీకు సకల సౌభాగ్యాలని అష్టైశ్వర్యాలని ఇస్తాను అని చెప్పేసి కలలో కనిపించి చెప్పిందిట. ఎప్పుడైతే ఆ రకంగా అమ్మవారు కలలో కనిపించిందో, అమ్మవారు ఏదో వరాలు ఇచ్చింది లేదా వరలక్ష్మీ వ్రతం నాడు పూజ చేస్తే ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనేటటువంటి ఆనందం కాకుండా చారుమతి ఏం చేసిందయ్యా అంటే కలలోనే అమ్మవారికి ప్రార్థనపూర్వకంగా నమస్కారం చేసి అమ్మవారిని వేడుకుని నీ దర్శనం అవడమే నా అదృష్టం అమ్మ అని కోరుకుని కళ్ళు తెరిచేసరికి, ఎదురుగుండా చూసేసరికి అమ్మవారు కనిపించలేదు. ఇదేమిటి నాకు వచ్చినటువంటిది కళ అని ఇంట్లో 4 మూలలా వెతకడం ప్రారంభించింది. ఎక్కడ వెతికినా కూడా అమ్మవారు కనిపించలేదు. ఎప్పుడైతే అమ్మవారు కనిపించలేదో, ఓహో నాకు వచ్చినటువంటిది కళ అన్నమాట అని భావించి, సరే అమ్మవారు వచ్చి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేయమని చెప్పింది కదా, ఈ విషయాన్ని ఉదయాన్నే లేచి అత్తమామలకి భర్తకి చెబుదామని రాత్రి నిద్ర పట్టక ఎలాగో కాలం గడిపి ఉదయాన్నే లేచిన తర్వాత భర్తకి అత్తమామలకి కూడా రాత్రి వచ్చినటువంటి కళని చక్కగా చెప్పిందిట. చెప్పడంతో వాళ్ళు కూడా భక్తిపరులు కాబట్టి ఇప్పుడైతే ఏదైనా కళ వచ్చిందనుకోండి, మనం ఏదైనా చేయమని ఆ ఊరుకో అక్కలేని వారు నీకు ఇలాంటి కళ్ళే వస్తూ ఉంటాయి, అక్కలేని పూజలకి అక్కలేని సత్సంగాలకి వెళ్తూ ఉంటావు, అదనే నీకు ఇలాంటి కళ్ళు వస్తాయంటారు అప్పుడైతే. కానీ వారు మాత్రం ఆ భర్త అత్తమామలు కూడా వాళ్ళు సహృదయంతో అర్థం చేసుకుని నీ పాతివ్రత్య నియమం వల్ల నీవు చేసిన పూజ వల్ల అమ్మవారు అనుగ్రహించింది, నీ అదృష్టం అమ్మా అని వారు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించమ్మా అని చెప్పారట. ఎప్పుడైతే భర్త అత్తమామలు కూడా వ్రతాన్ని ఆచరించమని చెప్పారో చాలా సంతోషించింది చారుమతి. అయితే చారుమతి తను తెలుసుకున్నటువంటి విషయాన్ని భర్తకి అత్తమామలకే కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ కూడా చెప్పిందిట. అదే మనమైతే ఎవరన్నా కల్లో కనిపించి కానీ, లేకపోతే ఏదైనా అక్కడ నిధి ఉందని కానీ, లేకపోతే ఈ పని చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని అని చెప్పామనుకోండి, పక్క వాళ్ళకి చెప్పం, మనంతట మనమే చేసేసుకుని మనమే ఐశ్వర్యం పొందేయాలి, మనమే బాగుండాలనుకుంటాం. కానీ చారుమతి అటువంటి లక్షణం కలిగినటువంటిది కాదు, ధర్మపరాత్పరి. అందుచేత నాకు కనిపించినటువంటి అమ్మవారు ఏం చెప్పిందో అందరి స్త్రీలకి కూడా చెప్పింది. చెప్పడంతో వాళ్ళందరూ కూడా విని శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూశారట. వాళ్ళ యొక్క భాగ్యోదయం వల్ల శ్రావణ మాసం వచ్చింది, పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు వచ్చింది. రావడంతో వాళ్ళందరూ కూడా ఇంటిని శుభ్రంగా కడిగి అలంకారం చేసుకుని ఆవు పేడతోటి శుభ్రంగా ఇల్లంతా కూడా అలికి పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులను ఏర్పాటు చేసి, అలాగే ఆ యొక్క దేవతా మందిరంలో పూజ చేసుకునేటటువంటి ప్రదేశంలో ఆ యొక్క పద్మాన్ని ఏర్పాటు చేసి దాని మీద బియ్యం పోసి కలశని ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజకి సంబంధించినటువంటి పత్రాలు పుష్పాలు నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క చారుమతి మొదలుగు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పాతివ్రత్యం కలిగినటువంటి ధర్మపరాత్పరైనటువంటి ఈ యొక్క స్త్రీలందరూ కూడా కలిసి ఒక బ్రాహ్మణులు పిలుచుకుని వచ్చి చక్కగా యథావిధిగా అమ్మవారు ఏ రకంగా అయితే వ్రతం చేయమని చెప్పిందో ఆ రకంగా ఆ వ్రతాన్ని కల్పోక్త విధానంగా ఆచరణ చేశారట. ఆ వ్రతాన్ని ఆచరించి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అంతా కూడా చేసిన తర్వాత
ఈ చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఒక ప్రదక్షిణాన్ని చేశారట. ఎప్పుడైతే ఒక్క ప్రదక్షిణాన్ని చేశారో వెంటనే కాళ్ళకి గల్లు గల్లు మన శబ్దం కలిగిందిట. ఏమిటి శబ్దం కలిగింది అని కాళ్ళ దగ్గర చూసుకునేసరికి బంగారపు ఈ యొక్క అలంకారంతో కూడుకున్నటువంటి పట్టీలైతేనే మొదలైనవి కూడా కనపడ్డాయిట. ఓహో, చాలా అదృష్టం, అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకున్నారు. మళ్ళా రెండో ప్రదక్షిణాన్ని చేశారట. చేసేసరికి చేతులకి గల్లు గల్లు మన శబ్దం కలిగిందిట. ఏమిటి అని చూసుకునేసరికి గాజులు, వంకీలు మొదలగు ఆభరణాలన్నీ కూడా కలిగాయిట. చాలా ఆనందపడ్డారు. మళ్ళా మూడో ప్రదక్షిణాన్ని చేశారట. మూడో ప్రదక్షిణం చేసేసరికి మొత్తం శరీరం అంతా కూడా సర్వభూషాలంకృతులు అయిపోయారట. అందరూ కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మారిపోయారు అందరూ కూడా. అలాగే వాళ్ళ ఇళ్లలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగేసాయి. అలాగే వాళ్ళ ఇంటి నుంచి రథాలు, అశ్వాలు అంటే గుర్రాలు, ఏనుగులతో కూడుకున్నటువంటి రథాలన్నీ కూడా వచ్చి చారుమతి ఇంటి దగ్గర నిలబడ్డాయిట. ఈ మూడు ప్రదక్షిణాలు చేసేసరికి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలిగిపోయాయి. వెంటనే ఆ పూజ అంతా కూడా పూర్తి చేసి ఆ కథ శ్రద్ధగా విని ఆ తోరాలు కట్టుకుని రూపుని కట్టుకుని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వారందరూ కూడా బ్రాహ్మణులకి పూజ చేసి ఆ యొక్క పూజ చేయించినటువంటి బ్రాహ్మడికి విశేషమైనటువంటి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సంతోషపరిచి ఆయన ఆశీర్వచనాన్ని పొంది ఆ బ్రాహ్మణులతోడను అలాగే వచ్చినటువంటి ఈ యొక్క స్త్రీలతోడను ఈ యొక్క ముత్తైదువులతోడను అందరితోడను కలిపి ఆ చారుమతి మొదలగు వారందరూ కూడా భోజనాన్ని చేసి ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోతూ ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఆహా, చారుమతి వల్ల కలా మనకి ఇలాంటి సౌభాగ్యాలు కలిగాయి, మన గ్రామంలో మన దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అదృష్టం కలిగింది అంటే, ఐశ్వర్యం కలిగిందంటే ఈ చారుమతి వల్ల కదా, ఆ పతివ్రతక వల్ల కదా, ఆవిడ పాటించిన ధర్మం వల్ల కదా అని ఆవిడ్ని మిక్కిలి పొగుడుకుంటూ ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళిపోయారట. ఆ రకంగా శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం, అలాగే వారు ఆచరించి ఎదుటి వారికి కూడా ఈ వ్రత మహాత్యాన్ని చెప్పడం ద్వారా అప్పటి నుంచి ప్రారంభమై ఈ వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసంలో మనందరం కూడా చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సిరి సంపదలు మాత్రమే కాకుండా, భోగభాగ్యాలే కాకుండా ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్నిట్లకన్నా ప్రధానమైనటువంటిది దీర్ఘ సౌమంగళ్యత్వము. స్త్రీకి ఎన్ని ఆభరణాలున్నా అవి వేసుకోవాలి అంటే ఏం కావాలి? సౌమంగళీయత్వం కావాలి. అంటే భర్త ఆయుష్గా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు ఎన్ని ఆభరణాలు ఇచ్చినా, ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చినా దాన్ని అనుభవించేటటువంటి, ఆనందంగా అనుభవించేటటువంటి అవకాశం అప్పుడు ఉంటుంది. కాబట్టి స్త్రీలకి ఈ సౌభాగ్యంతో పాటు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కూడా ఇచ్చేటటువంటి వ్రతం ఏదయ్యా అంటే కనుక వరలక్ష్మి వ్రతం. అందుచేత ఖచ్చితంగా భారతదేశంలో ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీలు కూడా, ప్రతి ముత్తైదువా కూడా ఈ శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, అలాగే ఈ వ్రతాన్ని చూస్తారో, ఎవరైతే చేయిస్తారో, ఎవరైతే కథని వింటారో వాళ్ళకి కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల భోగభాగ్యాలు కలగడమే కాకుండా సకలైశ్వర్యాలు కలుగుతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి దీర్ఘ సౌమంగళ్యత్వం సిద్ధిస్తుంది అని పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్నంతటినీ కూడా చెప్పేట. అంచేత శౌనకాది మహాములందరికీ కూడా ఇక్కడ సూతుల వారు కూడా ఈ వ్రత విధానాన్నంతటినీ కూడా శౌనకాది మహాములందరికీ తెలియజేశారు. ఆ రకంగా మనందరికీ కూడా వరలక్ష్మి వ్రత మహత్యం అనేటటువంటిది తెలిసింది. ఆ తర్వాత ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో చూస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని ఈ వ్రత కథ విన్న తర్వాత ఆ అక్షతలు అక్కడ వేసి అమ్మవారి మీద అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవతాభ్యో నమో నమః వేసేసి నమస్కారం చేసుకోండి. ఈ రకంగా ఈ వ్రత కథ అనేటటువంటిది పూర్తయిన తర్వాత మీరందరూ కూడా ఈ కుడి చేతికి ఆ తోరాలు కట్టుకోండి. ఎవరైనా మీ దగ్గర ఉన్నటువంటి ముత్తైదువులు కానీ స్త్రీలు కానీ మొదలు వారి చేత కట్టించుకోండి. మీరు కట్టుకోలేరు కాబట్టి కట్టుకున్న తర్వాత ఆ అమ్మవారికి పూజ చేసినటువంటి పుష్పాలు అందరికీ ఇవ్వండి. ఆ కుంకుమ అందరికీ ఇచ్చి పొట్టు పెట్టుకోమనండి. అలాగే ఆ ప్రసాదాలు అందరికీ పంచిపెట్టండి. అలాగే అందరితోటి కలిపి భోజనం చేసి, ముఖ్యంగా ఈ వీడియోలో చూసి ఈ పూజ చేసుకున్న వారందరూ కూడా మీ దగ్గరలో ఉండేటటువంటి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి తాంబూలానైనా ఇచ్చి ఆయన ఆశీర్వచనం పొందండి. ఏం చేస్తారంటే బ్రాహ్మణ ఆశీర్వచనం లేనటువంటి వ్రతము కానీ పూజ కానీ సిద్ధించదు. కాబట్టి ఈరోజు బ్రాహ్మడు దొరకడు కాబట్టి దొరికే అవకాశం ఉంటే చాలా అదృష్టం. అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు.
బ్రాహ్మడు దొరకని వారు మాత్రమే ఈ వీడియో ద్వారా ఈ వ్రతాన్ని ఆచరించి చివరిలో మాత్రం ఆ విఘ్నేశ్వర పూజకి సంబంధించినటువంటి బియ్యాన్ని అలాగే దక్షిణ తాంబూలాన్ని బ్రాహ్మడికి ఇచ్చి ఆయన ఆశీర్వచనాన్ని పొందండి. అక్కడితోటి వ్రతం సమాప్తి అవుతుంది. వ్రతం చేసినటువంటి యొక్క పుణ్యం కానీ దాని యొక్క ఏదైతే దానివల్ల వచ్చేటటువంటి లబ్ధి కానీ మీకు కలుగుతుంది. అందరితోటి కలిపి వ్రతాన్ని చేసుకుని మనమందరం కూడా ప్రతి సంవత్సరము కూడా ఇలాగే వరలక్ష్మీ అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించి సకలైశ్వర్యాలు పొంది ఆనందంగా ఉందామని తెలియజేస్తూ, ఒకవేళ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు కనుక కుదరకపోతే ఏ ఇబ్బందులైనా కలిగినట్లయితే కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చే తర్వాత శుక్రవారాలైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోవడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది తప్ప శుక్రవారం నాడు ఒకవేళ వేళ కుదరకపోతే తర్వాత ఏ శుక్రవారం నాడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వకపోతే, పూజారికి దక్షిణ ఇవ్వకపోతే పూజ పనిచేయదు అని శాస్త్రవచనం. కాబట్టి మీరందరూ కూడా మాకు దక్షిణ పంపించాలి అనుకున్నట్లయితే కనుక, అలాగే స్వయం పాకం కూడా ఇమ్మన్నాడు. కాబట్టి స్వయం పాకం మీరు అలాగే చేతితో ఇవ్వలేరు. కాబట్టి స్వయం పాకం కింద కూడా మీరు ఏదైనా దక్షిణ ఇవ్వాలనుకున్నా, పూజ చేయించినందుకు దక్షిణ ఇవ్వాలనుకున్నా కూడా ఆ దక్షిణని మాకు ఫోన్పే రూపంలో కానీ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించవచ్చు. కాబట్టి ఆ రకంగా పూజ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు దక్షిణ పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీకు ఇక్కడ స్కానర్ ఇస్తున్నాం కాబట్టి ఈ స్కానర్ ద్వారా కూడా మీరు స్కాన్ చేసి చక్కగా మీ తోచినటువంటి దక్షిణను మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, గోసేవకి, అన్నదానం కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి చక్కగా మీరు అందరూ కూడా తోచిన దక్షిణను మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ఈ యొక్క వ్రతం అంతా కూడా పూర్తయింది కాబట్టి కొంతమందికి చిన్న చిన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్రతం అయిన తర్వాత అమ్మవారిని ఎప్పుడు కదపాలండి అని కొంతమంది, అలాగే ఈ యొక్క అవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ మనం కలపాలండి. అమ్మవారికి శుక్రవారం నాడు పూజ చేసుకున్నారు కాబట్టి ఆ రోజు మానేసి తర్వాత రోజు శనివారం రోజు చక్కగా అమ్మవారిని కదిపి ఆ యొక్క ఏవైతే పుష్పాలు పూజ చేసిన ఉన్నాయో అవన్నీ కూడా నదుల్లో కలుపుకోండి. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.